హాయ్ హలో అందరూ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా ప్రజా సమస్యలకు సంబంధించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో అవి సక్సెస్ అవుతున్నటువంటి క్రమంలో ఈ కూటమి మరి దాన్ని ఎదుర్కొనేందుకు, దాన్ని డైవర్ట్ చేసేందుకు, దాన్ని ఆపేందుకు, జగన్ గారు రోడ్డు మీదకి రాకుండా ఉండేందుకు అనేక రకాల అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే అద్భుతంగా జరుగుతూ ఉంది. మన ఈ మధ్యకాలంలో చూసాం. రైతు పోరుకు సంబంధించి సక్సెస్ అయింది, ఎంత ఆపాలనుకున్నా. అదేవిధంగా మొన్న వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించి వైసీపీ పార్టీ కూడా ఊహించని విధంగా మరి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడం జరిగింది. జగన్ గారు ఎక్కడైనా రైతుల పొదిలి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి రైతుల యొక్క కష్టాలను చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ తర్వాత వీళ్ళు కేంద్రానికి లేఖ రాసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎక్కడ పోయినా కూడా ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావడం, అభిమానులు రావడం, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావడం మనం చూస్తూ ఉన్నాం. ఈ చూస్తున్నటువంటి క్రమంలో దీన్ని ఆపాలని చెప్పి సత్యనపల్లి మొన్న వెళ్ళిన తర్వాత అక్కడ ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా 100 మందికి పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఊహించినంత మంది వచ్చారు. సో మరి దాన్ని కూడా డైవర్ట్ చేయడానికి జగన్ గారు మేము చెప్పినా కూడా మరి రూల్స్ పాటించలేదు కాబట్టి ఇక్కడ అని చెప్పి సింగయ్య ఎపిసోడ్ని తెర మీదకి తీసుకొచ్చి మరి ఇప్పుడు ఏదైతే వీళ్ళు వైసీపీ యువత పోర్ అని ఒక ప్రోగ్రాం పెట్టారో, ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి, వీళ్ళేం గొంతమ్మ కోరికలు కాదవి, యువతకి ఏమేమి చెప్పారో ఆ హామీలకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే అది డైవర్ట్ చేయాలి, ఇది ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతో సింగయ్య ఎపిసోడ్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాని గురించే వాళ్ళ ఛానల్లో ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే, వాళ్ళ పోస్ట్ ఏ రకంగా పెడుతుందంటే, ఒక వ్యక్తిని దారుణంగా చంపేసి 4-5 రోజులు కూడా కాలేదు, వాళ్ళ వెహికల్ కింద చంపేసి అది ఆలోచించకుండా, నిజాలు జనాలకు తెలియకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు యువత పోరు పెట్టారు అని చెప్పి వాళ్ళు కూటమికి సంబంధించిన పోస్ట్ పెడతా ఉన్నారు. విచిత్రంగా ఉంది చూడండి. ఇది ఒక వ్యక్తిని చంపేసి 4-5 రోజులు కాలేదంట, దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి యువత పోరు అనేది ముందే ఉంది. గతం మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే జూలై 2015 జూలై 14 గోదావరి పుష్కరాలు 29 మంది, 2022 డిసెంబర్ 29 కందుకూరు సభలో 8 మంది, 2023 జనవరి 1 గుంటూరు మీటింగ్లో 3, మొత్తం 40 మంది. కందుకూరులో జరిగినప్పుడు మనం ఏం చేసాం? ఇప్పుడు 5 రోజులు అంటాం, అప్పుడు కనీసం నిమిషాల వ్యవధిలోనే అక్కడ వాళ్ళ హాస్పిటల్ ఉంటే, ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటే హాస్పిటల్లో వాళ్ళకి ఏం చెప్పొచ్చారు? బాబు గారు నేను మళ్ళీ వస్తానని చెప్పొచ్చారు. ఎవరైనా అంత జరిగిన తర్వాత మళ్ళీ మీటింగ్ అటెండ్ అవుతారా? మీటింగ్ కంటిన్యూ చేస్తారా? బాబు గారు చేశారు. అలాంటి వాళ్ళు మాట్లాడితే ఇంకేమనుకుంటాను చెప్పండి? వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా ఆ ప్రోగ్రామ్ని ఆపడానికి విశ్వ ప్రయత్నం చేస్తే వైసీపీ పార్టీ కూడా డైలామాలు ఉంది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాదేమో, వాళ్ళ కూటమి అనుకున్నదే జరుగుతుందేమో అని చెప్పి డైలామాలో ఉన్నారు. కట్ చేస్తే గ్రాండ్ సక్సెస్. ఇది నేను చెప్తున్న మాట కాదు, విజువల్ చూపిస్తా. ఎందుకంటే మనం ఉట్టిగా చెప్తే ఎవరు నమ్మరు. దానికి విజువల్ చూపిస్తేనే. దానికంటే ముందు ఒకసారి బాబు గారు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా. ఒకవేళ ఉద్యోగాలు కల్పించడానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట. వాళ్ళు చెప్పిందే, మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగం అంతవరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి తండ్రి కొడుకులు బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినటువంటి మాట, మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట, సూపర్ 6లో భాగమైనటువంటి ఒక పథకం. ఈ పథకాన్ని ఇది ఎందుకయ్యా అన్యాయం చేస్తున్నామని ఈరోజు యువత పోరులో అడిగితే దారుణంగా పోలీసులతో కొట్టించినటువంటి పరిస్థితి నరసరావుపేటలో. ఓకే, మరి ఇక్కడ చూడండి, మిగతా చోట్ల పబ్లిక్ వచ్చారా లేదా? బారికేడ్లు పెట్టి అడ్డుకునేటువంటి ప్రయత్నం. అదిగో అంటే విజువల్ చూపించకపోతే పబ్లిక్ రాలేదు, ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది, ప్రజలు బుద్ధి చెప్పారు, ప్రజలు తిప్పికొట్టారు, ఇప్పటికైనా మారాలి జగన్, వైసీపీకి షాక్ ఇచ్చిన ప్రజలు, వైసీపీకి షాక్ ఇచ్చిన నిరుద్యోగులు, ఇట్లా వాళ్ళు పోస్ట్ పెడతారనమాట. కనీసం మనం ఎంతో కొంత నిజాన్ని చెప్పే ప్రయత్నం, ఉన్నారా లేదా అన్నది మనం చూపించాలి కదా, వచ్చారా లేదా అంటే ఇక్కడ ప్రజల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు
వాటి గురించి గలమెత్తినప్పుడు వాళ్ళ తరఫున మనం కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మనం అడిగితేనే కదా తెలిసేది. ప్రజలకు కూడా కొంతమందికి తెలియదు పాపం. అసలు దేనికోసం అంటే వీళ్ళు కావాలని అడుగుతారు. అసలు ఎందుకంటే ఈరోజు తెలిసి కూడా వాళ్ళకు ఇది ఎందుకు చేస్తారో తెలిసి కూడా ప్రజలను ఎందుకోసం అంటే సభ ఇది. ఇప్పుడు ముసలోళ్ళని అడుగుతారు, రైతులను అడుగుతారు, పాపం కొంతమందికి తెలియదు. అప్పుడు ఏం చేస్తారు, అది కట్ చేసి ప్రజలకే తెలియదు అంటే వీళ్ళు చేసే ప్రోగ్రామ్ ప్రజలకే తెలియదు అంటే కట్ చేసేది వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పెడతారనమాట. అట్లా నడుస్తుంది ఇప్పుడు. ఇక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆయన కూడా వాళ్ళు ఆగలేదు. వర్షం పడుతుంది, గొడుగులు పట్టుకొని వచ్చారు అక్కడికి. సో ఈ రకంగా ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. అన్ని చోట్ల వీళ్ళు ఏదైతే వైసీపీ పార్టీ అనుకుందో కార్యక్రమం ప్రజల తరఫున, నిరుద్యోగుల తరఫున ప్రశ్నించాలి, కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళాలి, వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే అనుకుందో అది సక్సెస్ఫుల్గా వీళ్ళు చేయగలిగారు. అయితే ఎపిసోడ్ ఏదైతే ఉందో దానివల్ల మరి ఈ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది, ఎవరు కూడా రాకపోవచ్చు అని చెప్పి చాలామంది అనుకున్నప్పుడు, వైసీపీ పార్టీ అనుకున్నప్పటికీ కూడా అది పక్కన పెట్టి అంతా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయారు అనుకున్నారు. ఆఫ్లైన్లోకి ఏం పోలేదు, ఆన్లైన్లోనే ఉన్నాము, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాము. ప్రజల తరఫున మనం తప్ప ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వెనకడుగు వేసేది లేదని చెప్పి కొన్ని చోట్ల అదే మళ్ళీ పుష్పడలకు తగ్గేదే లేని డైలాగ్తో కూడా చాలామంది వీడియో క్లిప్పింగ్స్ కానీ ఫోటో క్లిప్పింగ్స్ కానీ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ప్రజా సమస్యలు బయటికి రాకూడదు, ఆ ప్రజా సమస్యల గురించి ప్రశ్నించే వాళ్ళు బయటికి రాకూడదు అనే ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి వీళ్ళు డీల పడిపోతారని చెప్పి వాళ్ళు ఏదైతే సింగయ్య టాపిక్ను పైకి తీసుకొచ్చారో దానికి ఏమాత్రం భయపడకుండా వీళ్ళు ఏదే విధంగా డైవర్ట్ చేస్తారని చెప్పి వీళ్ళకి తెలిసిపోయింది, వీళ్ళకి అర్థమైపోయింది. ప్రతి నెల డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఒక టాపిక్ను తెరపైకి తీసుకొచ్చి దాని మీద చర్చ పెడతా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. సరే, వాళ్ళు చేసేది వాళ్ళు చేయని, మేము చేసేది మేము చేస్తామని చెప్పి వీళ్ళ ప్రోగ్రాంలు వీళ్ళు ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా పాపం పోలీసులు ఏం చేస్తారు చెప్పండి, పోలీసులను అడ్డు పెట్టుకుని వాళ్ళు కూటమి పెద్దలు వినకపోతే వీళ్ళకి ఇబ్బందులు, వాళ్ళేమో ఖచ్చితంగా మేము పోరాటం చేసి తీరాలి, ప్రజల తరఫున ప్రభుత్వం మరి ఒత్తిడి తేవాలని చెప్పి వాళ్ళు. సో ఈ క్రమంలో పోలీసులు మాత్రం నలిగిపోతున్నాయి, కూటమి ప్రభుత్వంలో పోలీసులు నలిగిపోతున్నారన్నది 100కి 200% వాస్తవం. మరి జగన్ గారు రేపు ఒక కీలక సమావేశాన్ని 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పెట్టబోతున్నారు. మరి చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకు ఈ ప్రోగ్రామ్, ఈ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ ప్రోగ్రాం పైన చాలా ఆసక్తితో నెలకొంది. ఏం చెప్తారో ఏంటనేది చూడాల్సింది.